నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, మొన్న ఒక వీడియో చేశాము రాములమ్మ గారి మీద. సో ఆవిడ దానికి రియాక్ట్ అయ్యారు. అంటే ఆవిడ కొంతమందిని బురద పందులు అనటం, దేశద్రోహులు అనటం, ప్రకాష్ రాజ్ని, సోనం వాంగ్చుక్ ఇట్లాంటి వ్యక్తులను, తులసి చందు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారో, క్వశ్చన్ చేస్తున్నారో, ప్రజా సమస్యలను బయటికి తీసుకొస్తున్నారో వాళ్ళని ద్రోహులు అంటాం. దాని మీదే మనం రియాక్ట్ అయ్యాం మీరు. సో తర్వాత ఆవిడ ఒక వీడియో చేసింది. వీడియో చేస్తూ ఆవిడ పద్ధతిలో కొంత రెచ్చిపోయి మాట్లాడటం జరిగింది. ఊగిపోతూ కొంత డ్రామాటిక్గా ఆవిడ పద్ధతిలో కొన్ని పదాలు యూజ్ చేసింది. సో మనం చేసిన డిస్కషన్లో ఎక్కడ ఆవిడని కించపరిచినట్టు కానీ లేదంటే తప్పుడు పదాలు వాడటం కానీ ఎక్కడ జరగలేదు. సో ఆవిడ చేసిన వీడియో మీద మీ రెస్పాన్స్ ఏంటి? నేను అసలు స్పందించాలని కూడా అనుకోలేదండి. కాకపోతే మన సైలెన్స్ని వాళ్ళు చేతగాంతనం అనుకుంటారేమోనని చెప్పి నేను మాట్లాడుతున్నాను తప్పితే, నేను దాంట్లో ఒక 2-3 విషయాలు చాలా సూటిగా ప్రశ్నించాను. మరి తులసి చందుతోటి డిస్కషన్కి రెడీయా అని చెప్పి అడిగా. అడిగితే ఎస్ అనాలి లెక్క అయితే. ఆమె ఎస్ అనకుండా ఆ గంజాయి మొక్కతో నాకు డిస్కషన్ ఏంటి, ఆ గంజాయి మొక్క అని. మరి గంజాయి మొక్క అని నీకు అంత నమ్మకంగా ఉన్నప్పుడు, నీకంత నమ్ముతున్నప్పుడు నువ్వు మరి గంజాయి మొక్కలు ఉండకూడదు. మరి దేశానికి ప్రమాదం కదా. నీ దృష్టిలో ఆమె ఒక దేశద్రోహి, అందుకే నువ్వు గంజాయి మొక్క అనగలిగావు. అలాంటప్పుడు ఆమె మీద కేసు ఎందుకు పెట్టట్లేదు? ఇప్పుడు రావణ్ మీద కేసు పెట్టినట్లే గంజాయి మొక్క మీద కూడా కేసు పెట్టొచ్చు కదా. ఎందుకు పెట్టట్లేదు? మీరు కేసు పెట్టలేదు సరే, ఆమె ఛాలెంజ్ చేస్తుంది. నన్ను క్యాథరిన్ అంటున్నారు, ఓ పక్కన రిజ్వానా అంటున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నా భర్తకి 2 చర్చిలు ఉన్నాయంట, నా భర్త పాస్టర్ అంట, ఇవన్నీ మాట్లాడుతున్నారు. నిరూపించండి అని అడుగుతుంది. ఛాలెంజ్ చేస్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్ని. మీరు నా భర్త కానీ నేను కానీ క్రిస్టియన్ అని మీరు నిరూపిస్తే నేను ఈ మీడియా వదిలేస్తాను, ఇంటర్వ్యూలు ఇవన్నీ వదిలేస్తాను అంటుంది. అసలు మీకు ఎంత సంతోషం? ఒక దేశద్రోహి నోరు మూపిస్తున్నారు అంటే మీకు కావాల్సింది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఎందుకు జారవిడ్చుకుంటున్నారు? అసలు సువర్ణ అవకాశం ఒక రకంగా. ఇప్పుడు అసలు ఆమె నోరు మూసుకుంటే ఆమె అబద్ధాలు చెప్పటం మానేస్తుంది ప్రపంచానికి. ఈ ప్రపంచం అంతా ఆవిడ అబద్ధాలతోటి ఉచ్చేదిచ్చులైపోయి వీళ్ళు ఒక పిల్ల దేశద్రోహుల్లాగా తయారవుతున్నారనే కదా మీ బాధ అంతా. ఆ బాధ పోవాలంటే మీరు ఆమెతోటి డిస్కషన్కి రండి, లేదు కేసు పెట్టి లోపలేయించండి. కానీ నేను సిన్సియర్గా నాకు అనిపించింది ఏంటంటే, ఇవన్నీ తాటాకు చెప్పుళ్ళు, ఉడుతుడుపులు అంటారు కదా, అవి తప్పితే వేరే ఏమీ కాదు. నిజంగా అంతటి తులసి చందు, ఇవాళ తులసి చందుకి ఉన్న పాపులారిటీ కానీ లేకపోతే వ్యూవర్షిప్ కానీ తక్కువ ఏం కాదు. అసలు మీరు వాళ్ళని పేరు పెట్టి ప్రశ్నిస్తున్నారు అంటేనే వాళ్ళకి సొసైటీలో ఎంతో కొంత ఉంటేనే మీరు మీ దృష్టికి వాళ్ళు వస్తారు. అలాంటి ఆమె నోరు మూయించితే నీ వాగ్దాటితోటో లేకపోతే నీ సబ్జెక్ట్ తోటో ఆమె లేవనెత్తిన అంశాల గురించి నువ్వు బ్లాస్ట్ చేయొచ్చు కదా. ఫేస్ టు ఫేస్ డిబేట్. నేనదే అంటున్నా, ఫేస్ టు ఫేస్ డిబేట్ చేసి అసలు తులసి చందుని నువ్వు బట్టబయలు చేసావు అనుకోండి, ప్రపంచానికి ఆమె నిజ స్వరూపాన్ని తెలియజేసావు అనుకోండి, నువ్వు నమ్మే భావజాలానికి నువ్వు చాలా చేసినట్లు లెక్క. నువ్వు ఎందుకు చేయట్లేదు ఆ పని? అంటే దీని అర్థం ఏంటంటే, తులసి చందు ఇప్పుడు మీరు బాగా నమ్మే మోడీ గారు టెలిప్రాంప్టర్ లేకపోతే ఎట్లయితే మాట్లాడలేరో, ఇంతవరకు ఆయన ఈ 13 సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ మీట్ని ఫేస్ చేయలే ఇంతవరకు. ఇది వాస్తవేగా, నేనేం లేని మాట్లాడలేదు కదా. అట్లాగే మీరు కూడా ఏవో చదువుకుని ఎదురుగా పెట్టుకొని వీడియోలు చేస్తున్నారేమో, అందుకే బహిరంగ చర్చకి రమ్మంటే రావట్లేదు నువ్వు. ఎందుకు నువ్వు అసలు గంజాయి మొక్కతోటి రాను అని అనాల్సిన అవసరం ఏంటి నీకు? అంటే అవాయిడ్ చేయాలి, ఫైట్ ఆర్ ఫ్లైట్.
2 మోడ్స్ ఉంటాయి. ఓకే. నువ్వు అక్కడ ఉండి ఫైట్ చేస్తావా, పారిపోతావా? నువ్వు యుద్ధం చేస్తావా, పారిపోతావా? యుద్ధం చేసిన వాళ్ళు ఏమంటారు? ఓడిపోయినప్పటికీ కూడా యుద్ధ వీరులు అంటారు, అమర వీరులు అంటారు. పారిపోయిన వాళ్ళు ఏమంటారు? పిరికి పందులే కదా, పిరికి పందులు అంటారు. నేను అంటాను, నువ్వు ఖచ్చితంగా పిరికి పందులే. నీ బుర్రలో గుజ్జుంటే నువ్వు ఒక ఓపెన్ ఫోరంలో వచ్చి మాట్లాడగలిగే సబ్జెక్ట్ నీ దగ్గర ఉంటే ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటావా? తులసి చందుతో వచ్చిన అవకాశాన్ని. పైగా ఆవిడ కేసు పెట్టొచ్చు దేశద్రోహి అనుకున్నప్పుడు దేశ ప్రజలను కూడా సేవ్ చేసిన వ్యక్తి అవుతుంది కదా. లేదు ఉత్తగా దేశద్రోహం అంటే ఏం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి పైన బురద జల్లితే జనాలు కూడా నమ్మేసేసి ఆమె వీడియోలు చూడకపోతే ఆమె చెప్పే నిజాలు ప్రపంచానికి తెలియకుండా పోతాయి అని చెప్పి, అంతకు మించి ఇంకేమీ లేదు. నేను చేసింది ఏంటి అంటే, చాటుమాటు వ్యవహారాలు ఎందుకు, తిట్టుకోవడం ఎందుకు, మీరు ఆవిడని అంటాము, ఆవిడ మిమ్మల్ని అంటాం, ఇవన్నీ ఎందుకు? ఒకసారి మీ సత్తా ఏంటో మీరు నిరూపించుకునే ఒక బల నిరూపణలాగా కూడా ఉంటుంది. నిజాలు నిగ్గు తేలుతాయి. డిస్కషన్కి రండి అంటే నీకు వచ్చే ధైర్యం లేక, దమ్ము లేక తులసి మొక్కతో నాకేంటి అని మాట్లాడుతున్నావు. ఇది నిజంగా నా దృష్టిలో అయితే ఓడిపోయినట్టే. అంటే యుద్ధానికి వెళ్లకుండానే తెల్ల జెండా ఎగరేసినట్టు. ఇప్పుడు పలానా వాళ్ళు యుద్ధానికి వస్తున్నారని చెప్పి రాజుగారికి తాకీదు వస్తుంది. రండి ఎక్కడో చూసుకుందామని అంటారు. బలము అన్ని బలాలు ఉన్నోళ్ళు. లేకపోతే ఏం చేస్తారు? జెండా సర్దుకుంటారు, తెల్ల జెండా ఎగరేసేస్తారు. ఎగరేస్తే ఇప్పుడు ఇతను ఎవరైతే ఈ తాకీదు పట్టుకుని వచ్చాడో ఇతను వెళ్ళి చెప్తాడు, లేదండి వాళ్ళు మనకు సామంతరాజుగా ఉండటానికి సిద్ధపడిపోతున్నారు, మనకు కప్పం కడతారంట, సామంతరాజుగా ఉండే కప్పం మనకు కడతారంట, కానుకలు పంపించారు మీకు, వాళ్ళు ఓటమిని అంగీకరించేశారు, వాళ్ళు యుద్ధం చేయరంట. అంటే యుద్ధ భూమిలోకి వెళ్లకుండానే తెల్ల జెండా ఎగరేసే వాళ్ళని ఏమంటారు? ఈ మాత్రానికి ఇంతంత అరుపులు అరవటం దేనికి మీడియాలో, ఇంతంత కరుపులు గరవటం దేనికి? ఇప్పుడు ఇంకొక మాట, అసలు నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే నువ్వు మాట్లాడగలిగితే నువ్వు మాట్లాడచ్చు. నువ్వు మాట్లాడే విధానం లేదు నీ దగ్గర. అందుకే నువ్వేం చేస్తున్నా, ఎవరైనా సరే సమాధానం లేదు అన్నప్పుడు హోంకరింపులు, గీంకరింపులు ఇవన్నీ వచ్చేసేస్తాయి. అందుకే నువ్వు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడేస్తున్నావు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మాట్లాడితే రెండు వాళ్ళు భూతద్దం పెట్టుకుని ఎతకాలి. మనం ఏమి తప్పు మాట్లాడామో అని పట్టుకోవటానికి భాష కావచ్చు, పదాలు కావచ్చు, ఉచ్చారణ కావచ్చు, వాస్తవాలు కావచ్చు. ఇప్పుడు నువ్వు ఇట్లాంటి దానికి దేనికన్నా సిద్ధమా అని అడుగుతున్నా నేను. నువ్వెందుకు ఇంత పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? మన దగ్గర ట్రూత్ఫుల్నెస్ ఉందన్నప్పుడు రెటారిక్ అవసరం లేదు అసలు. నువ్వు ఎంతసేపుడికి కొన్ని పడికట్టు మాటలు, ఒక స్లాంగ్ తీసుకొచ్చి ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడటం తప్పితే ఖచ్చితంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజే వాడుతున్నావు. ఏంటంటే నీ పదునైన మాటలను కూడా అనకూడదు, అది చాలా పాజిటివ్ వర్డ్ అయిపోతుంది పదునైన మాటలని. అలా కాకుండా రెండో వాళ్ళని ఒక డెరిగేటరీగా పదాలు ఉపయోగిస్తూ మనకు ఎందుకులే ఇట్లాంటి వాళ్ళతోటి అనుకుని పక్కకి వెళ్ళిపోవాలని చేసే ఉద్దేశం తప్పితే వేరే ఏమీ లేదు. అందుకని మేమేమైతే వాస్తవాలు చెప్తున్నామో, నేను కానీ, తులసి చందు కానీ, ఇంకొకరు కానీ మీకు అభ్యంతరకరమైన వ్యక్తులు లేవనెత్తే అంశాల మీద మీ సమాధానం ఏంటి? మేము అడుగుతుంది సమాధానం మీ దగ్గర నుంచి, పోట్లాట కాదు, తగాదా కాదు. సివిలైజ్డ్ సొసైటీలో పోట్లాట అనేది అది చాలా లో ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళు చేస్తారు. అవును. డైలాగ్ అనేది మోర్ కన్స్ట్రక్టివ్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. అవును. సో డైలాగ్ అనేది ఉండాలి. కాదండి, ఒక వీడియోలో మాట్లాడేటప్పుడు ఇదేదో మన ఇంట్లో నలుగురు మనుషుల మధ్యలో కూర్చుని మాట్లాడుకునేది కాదు. ఐక్యూ ఉండాలి, ఈక్యూ ఉండాలి.
విషయ పరిజ్ఞానం ఉండాలి, సంయమనము ఉండాలి. ఆమె దగ్గర రెండూ లేవు. అందుకే ఆమె ఒక రకమైన ఆవేశానికి లోనైన ఏనుగులు గీంకరిస్తూ వెళ్తూ ఉంటాయి అడవిలో, ఆ గీంకరాలు కనిపిస్తున్నాయి తప్పితే నాకు అక్కడ సబ్జెక్ట్ కనిపించట్లా. ఇప్పుడు ఎస్, తులసి చందు ఈ మాట కరెక్ట్గా మాట్లాడలేదు, కృష్ణకుమారి ఈ మాట సరిగ్గా మాట్లాడలేదు, ఈ మాటలకి బేస్ లేదు, ఈ మాటలు కరెక్ట్ కాదు, ఈ మాటలు నిజంగా దేశానికి ద్రోహాన్ని తీసుకొచ్చేవి, నిజంగా ఇది దేశ ద్రోహం అని మాట్లాడమ్మా. ఒక 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 సబ్జెక్ట్ మాట్లాడు. పైగా నాకు ఇంకొక అభ్యంతరం ఏంటి అంటే, నేను ఆ టాపిక్ మాట్లాడలేదా, ఈ టాపిక్ మాట్లాడలేదా, అది మాట్లాడలేదా, ఇది మాట్లాడలేదా అని చెప్పి అరుస్తా ఉందామె. నువ్వు రిపోర్ట్ చేసావు, రిపోర్ట్ చేస్తే ఏంటి లాభం? ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి కారణాలేంటి, పరిష్కారాలేంటి, ఈ పరిష్కార మార్గాలు చూపించగలిగేది మనం నోటితో చెప్పినా చేయగలిగేది ప్రభుత్వాలే. మరి ప్రభుత్వాలే మనం నిలదీస్తున్నామా లేదా? అలా కాకుండా ఫలానా రూట్లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, జస్ట్ రిపోర్ట్, తమలపాకులతో కొట్టడం అంతే. అంతేగాని ఒక ప్రజలకు సంబంధించిన విషయము, ఇది తేల్చుకోవాల్సిన విషయం అనుకున్నప్పుడు పోరాటానికి సిద్ధం కావాలి, మాట్లాడాలి. ఇప్పుడు కొన్ని బేసిక్ ఇష్యూస్ ఉన్నాయండి. అవినీతి, దానిలో రాజీ పడకూడదు, మహిళల భద్రత గురించి రాజీ పడకూడదు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. అలాగే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు దాని గురించి, అలాగే మనం శాంతి భద్రతలు, ఇట్లాంటి వాటిల్లో ఎవరు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ ఉండనివ్వండి, బీజేపీ ఉండనివ్వండి, కమ్యూనిస్టులు ఉండనివ్వండి, ఎవరున్నా సరే వీటిపైన రాజీ పట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ఇట్లాంటి 5-6 విషయాల మీద తప్పితే నేను దేని మీద చేస్తాను వీడియోలు? సహజంగా వీటి మీదే కదా మాట్లాడతాము. ఇప్పుడు నిన్న అక్కడ జరిగింది, షాబాద్లో ఘటన జరిగింది, దాని గురించి మాట్లాడతాము. అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం, అది పోలీసుల వైఫల్యం, పోలీసులు చేతకాంతనంతోనే 7 మరణాలు సంభవించినాయి అని చెప్పి నేను మాట్లాడుతున్నా. దానికి ఏం చేసి ఉంటే ఇది జరిగేది కాదు అనే దానికి కూడా మాట్లాడగలిగాం. దీంట్లో నీకేం నా అభ్యంతరం ఉందా? అందుకని మీరు రిపోర్ట్ చేయటం మా గొప్పతనం అని మీరు అనుకుంటే, మీరు ప్రశ్నించాల్సిన వాళ్ళని ప్రశ్నించకపోతే ఇంకా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండి ఏంటి లాభం? వేస్ట్ కదా. ఇప్పుడు ఇంకోటి నాకు బాగా నవ్వొచ్చిన విషయం ఏంటంటే, అసలు ఎంత వైరుధ్యం కనిపిస్తుందంటే ఆవిడ మాటల్లో, ఆవిడే ఖండించుకుంటుంది. ఓకే, ఎక్కడ మేడం అది? ఇప్పుడు నేను నీట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడలేదా, ఇంకొకటి ఏదో ఉంది అది నేను మాట్లాడలేదా అని ఆవిడ అంటుంది. ఇవే కాక్రోచ్ పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నారు. మరి నీ కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఎందుకంత కానివాళ్ళు అయిపోయారు, దేశద్రోహులు అయిపోయారు? కానివాళ్ళు కూడా కాదు, దేశద్రోహులు అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి విషయాల్లో నీ ఉద్దేశం అదే, వాళ్ళ ఉద్దేశము అదే. నాకు ఇంకొక డౌట్ మేడం, ప్రశ్నించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దేశద్రోహులు అంటున్నారు అంటే వాళ్ళకి నచ్చని ప్రతి వ్యక్తి దేశద్రోహి అయినప్పుడు అసలు దేశద్రోహి అనే పదానికి నిర్వచనం ఏంటి? అసలు వీళ్ళకి అధికారం ఎవరు ఇస్తారు దేశద్రోహులు అనడానికి? పోనీ దేశద్రోహులు అయినప్పుడు కేసు పెట్టాలి కదా, సమాజంలో వీళ్ళు ఉండటం ప్రమాదకరం కదా, కేసు పెట్టి బుక్ చేసి వాళ్ళని జైలుకు తరలించవచ్చు కదా, శిక్షలు వేయచ్చు కదా, అవి ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు ఒకసారి అండి డ్రగ్స్ ఇష్యూ వచ్చింది హైదరాబాద్లో. వచ్చినప్పుడు బండి సంజయ్ గారు, నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి ఈ డ్రగ్స్ వీటికి సంబంధించి, నేను సమయం వచ్చినప్పుడు బయట పెడతాను అన్నారు. ఓకే, నేనన్నాను ఇది చాలా తప్పండి. ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి సమాజానికి నష్టం కలిగించే విషయం అనిపించినప్పుడు, సమాచారం తెలుసు, నేను సందర్భం వచ్చినప్పుడు బయట పెడతాను అంటే ఇంతకంటే సందర్భం ఇంకేం కావాలి?
అవును. సమాచారం తెలిసి చెప్పకపోతే కూడా నేరమే అని చెప్పి ఉమ్, వీళ్ళందరూ ఏంటంటే ఉమ్, ఓ తాటాకు చప్పుళ్ళు చేసేసి ఉమ్, హడావుడి చేసేసి ఉమ్, పక్కకి వెళ్ళిపోయే రకాలు. ఓకే. అంతకు మించి వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. ఉమ్, ఇప్పుడు ఆయన కానీ కిషన్ రెడ్డి కానీ సెంట్రల్ మినిస్టర్లు. ఉమ్, పోయినసారి అయితే మన సబ్జెక్ట్కి రిలేటెడ్ కాదు కానీ ఈ సబ్జెక్ట్కి ఓకే. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఉమ్, మణిపూర్ అల్లర్లు జరుగుతున్నాయి. ఓకే. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సంఘానికి ఈయన ప్రెసిడెంట్ ఉమ్, కిషన్ రెడ్డి గారు. ఓకే. మణిపూర్లో అంత అల్లర్లు జరుగుతుంటే, అంత గందరగోళం జరుగుతుంటే ఉమ్, మండిపోయింది ఒక రకంగా. ఉమ్, జ్వాలలు ఓకే. అక్కడ మంటలు మండుతుంటే ఉమ్, ఈయన ఇక్కడ గ్యాస్ రేటు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వలేదు ఉమ్, అని చెప్పి దానికి సంబంధించిన పోరాటంలో ఉన్నాడు ఇక్కడ ఈయన. ఓకే. వీళ్ళు మన కేంద్ర మంత్రులు. ఉమ్, సరే, ఈ కేంద్ర మంత్రులు ఈ విధంగా ఉన్నారు. ఓకే. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఏం చేశారో చూసాము. ఉమ్, ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి ఆయన కోర్టు నుంచి ఒక గ్యాగ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. ఓకే. వీళ్ళు ఎలా ఉన్నారు, ఉమ్, వీళ్ళని ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించే వాళ్ళం మేము దేశద్రోహులు. ఉమ్, ఇప్పుడు తరచి చూస్తే ఎవరు దేశద్రోహులు అర్థమైపోతుంది. ఉమ్, ఇంకింతకంటే ఆమెకి ఆ, ఎప్పుడైతే కాక్రోచ్ పార్టీ ఉమ్, గురించి ఈవిడ అవాకులు చవాకులు పేలుతుందో, మ్మ్. బొద్దింకులు ఓకే. అని మాట్లాడుతుందో, అప్పుడే ఈమె ఎవరికి సపోర్టో అర్థమైపోయింది. ఉమ్, ఓకే. ఈమె సపోర్ట్ వేరే. ఉమ్, అందుకే దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ఒక గాట కట్టేసేసి అస్మదీలు తస్మదీలు లెక్క వేసేసేసి ఉమ్, ఈ చాపలో చుట్టేసి అక్కడికి పంపించేయండి అని మాయాబజార్లో అన్నట్లు ఓకే. మమ్మల్ని అందరినీ చాపలో చుట్టేద్దామన్నంత ఉమ్, ఉపలాటంగా ఉంది వీళ్ళకి. కానీ ఉమ్, వీళ్ళకి అలింది అట్లా. అది వాళ్ళ అసలు బాధ. ఉమ్, ఓకే. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అసలు దేశభక్తి, ఒక మనిషికి దేశభక్తి ఉండాలంటారా, లేదంటే దేశం మీద బాధ్యత ఉండాలంటారా? ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళందరికీ దేశం మీద బాధ్యత ఉంది అనుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఉన్న సమస్యలను బయటికి తీసుకురావటం కానీ, ప్రభుత్వాలని ప్రశ్నించడం కానీ, అంటే వ్యవస్థలని ప్రశ్నించటం, న్యాయం జరిగేలా చూడటం సామాన్యుడికి ఇది బాధ్యత. మనుషుల మీద బాధ్యత. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే. మనుషుల మీద బాధ్యత ఉంటేనే దేశం మీద బాధ్యత ఉంటుంది. సో దేశభక్తి కన్నా దేశ బాధ్యత గొప్పదా, దేశ బాధ్యత కన్నా కూడా దేశభక్తి గొప్పదా, ఏంటంటారు? అవి రెండు అవినాభావ సంబంధం ఉన్న విషయాలండి. ఉమ్, అవి రెండు ఒకదాన్ని ఒకటి పెనవేసుకుని ఉండే విషయాలు, ఉమ్, రాత్రి పగలు లాంటివి. ఓకే. దేశభక్తి, దేశం మీద బాధ్యత. బాధ్యత. ఉమ్, ఇప్పుడు వ్యక్తిగత బాధ్యత ఉందనుకోండి, ఉమ్, నాకు నేను బాధ్యతగా ఉన్నాను అనుకోండి, ఉమ్, నేను అప్పుడు ఎలా ఉంటాను? బాధ్యత గల పౌరులుగా ఉంటాను. అవును. ఇదే దేశభక్తి. ఉమ్, ఇప్పుడు అంటే ఇప్పుడు మనుషుల మీద బాధ్యత లేకుండా, లేదంటే సమాజం మీద బాధ్యత లేకుండా మన పాటికి మనం తప్పులు చేసుకుంటా వెళ్ళిపోతూ, నాకు దేశభక్తి ఉంది అని నేను దేశభక్తి గీతాలు పాడుకుంటానంటే అది అసలు అది ఆ కరెక్ట్. దేశభక్తి కూడా అనకూడదేమో కదా. అసలు అది దేశభక్తి కూడా కాదు. ఉమ్, అది ఒక కోహనా దేశభక్తి. దేశభక్తి. ఉమ్, అంతకు మించి ఇంకొక మాట లేదు దానికి. ఓకే. అసలు దేశభక్తి అంటే ఏంటంటే ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఉమ్, ఈ దేశం యొక్క విశిష్టతని, ఉమ్, ఈ దేశం పైన మనకుండే హక్కుల్ని కానీ ఉమ్, హక్కుల్ని అనుభవిస్తూ ఉమ్, బాధ్యతగా మెసలటం. అలాగే ఈ దేశానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఉమ్, స్వదేశంలో వచ్చినా విదేశీయులతో వచ్చినా ఓకే. ఈ దేశం కోసం నిలబడటం నిజమైన దేశభక్తి. ఉమ్, అంతేగాని ఉమ్, ఓ పక్కన చేసేయన్ని చేస్తూ మాకు దేశభక్తి ఉంది అంటే కుదరదు. అవును. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఉమ్, ఎవరి దేశభక్తి ఏంటో చూస్తున్నాం కదా. ఉమ్, సహజ వనరులు ఉమ్, ఈ దేశానికి సంబంధించిన ఆస్తి. అది ఆస్తి. ఏ కుటుంబ పెద్ద అయినా సరే ఉమ్, తన ఆస్తి అన్యాక్రాంతం అవుతూ ఉంటే ఉమ్, చూస్తూ ఊరుకుంటాడా? ఓకే. చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. ఉమ్, మనసు ఒప్పదు. ఈ ఈ ఈ ఆస్తి నాది, నా పిల్లలది, ఉమ్, నా పిల్లల పిల్లలది, అవును. ఇంకా అవసరమైతే నా పక్క వాళ్ళకి ఉమ్, అవును. అని అనుకుంటారు తప్పితే ఉమ్,
దేశం ఎటుపోతే నాకెందుకు, సహజ వనరులు ఏమైపోయినా పర్వాలేదు, విదేశాలకు ఐరన్ ఓర్ అమ్ముకున్నా తప్పులేదు, లేదు కొంతమంది కార్పొరేట్లకి ఈ దేశాన్ని అప్పచెప్పినా తప్పులేదు అని అనుకుంటే, కార్పొరేట్ల యొక్క అప్పుల్ని మాఫీ చేసిన ఘనత ఇప్పుడు ఒక 20 లక్షల కోట్లు మాఫీ చేయాల్సిన పరిస్థితి ప్రధానమంత్రికి వచ్చిందనుకో, 15 లక్షల కోట్లు బడాబాబులి, 5 లక్షల కోట్లు సామాన్య ప్రజలవి, ఈ దేశం మొత్తం మీద ఉన్న సామాన్య ప్రజలవి. ఈ దేశం జనాభా ఎంతండి? 140 కోట్లు. 140 కోట్ల మందిలో జనాభాలో ఒక 10 మంది బడా కార్పొరేట్లకి మీరు రాయితీలు ఇచ్చేసేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసేసి వాళ్ళకి విపరీతంగా కట్టబెట్టేసిన తర్వాత ఆ మిగిలిన చిల్లర ఉంటుంది చూసారా, అది వీళ్ళందరికీ విధిలిస్తే ఎట్లా ఉంటుందో ఇవాళ దేశం పరిస్థితి అట్లా ఉంది. పోయిన సంవత్సరం కార్పొరేట్లకి అంటే అంబానీ, అదానీ ఇట్లాంటి పెద్ద పెద్ద బడా కార్పొరేట్లకి వాళ్ళ అప్పుల్ని వేవ్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్లు వసూలు చేయకోకుండా చేశారు. ఇంకా కొంచెం ఏదో సామాన్య ప్రజలకి ఇది కదా ఈ దేశంలో అసమానతలకు కారణం. ఇన్ఈక్వాలిటీస్ ఇంతగా పెరగటానికి దేశమేమో పేద దేశము, దేశంలో ఉన్న ఒక 10 మంది ఏమో ధనికులు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ధనికులు ఎక్కువ మంది ఉన్నది మన దేశంలో, కానీ దేశం పెద్ద దేశం. ఈవెన్ శ్రీలంక కూడా మధ్యస్థ ఇన్కమ్ ఉన్న దేశాల్లో జాబితాలో చేరిపోయింది. శ్రీలంక నిన్న మొన్నటి వరకు ఏపీ శ్రీలంక అవుతుందని మనం హేళన చేసాం. అవును. సో ఇవాళ అవి మధ్యస్థ ఇన్కమ్ ఉన్న దేశాలుగా మారిపోయింది, కానీ మనదే వెళ్ళలేదు. మన ఇంకా పెద్ద దేశంగానే ఉంది. అంటే వీళ్ళు చెప్పేది ఒకటే కారణం దానికి, శ్రీలంక జనాభా తక్కువ, మన దేశం జనాభా ఎక్కువ. జనాభా మీద పడి ఏడుస్తుంటారు. అంటే ఇప్పుడు జనాభా లేరనుకోండి, వీళ్ళేం గాడిదలు కాస్తారు. చైనా ఉంది, అంత జనాభా ఉన్న దేశం, ఇండోనేషియా, అన్ని జనాభా ఉన్న దేశాలే. ఏదైనా ఒకటండి, ఇప్పుడు ఇట్లాంటివి మనం మాట్లాడుతున్నాం. ఇలాంటివి మాట్లాడలేని వాళ్ళు మాట్లాడే వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలటం అనేది చాలా మామూలు అయిపోయింది. ఇప్పుడు చాలా మామూలుగా చేసేస్తున్నారు. అందుకని ఆమె అలా అన్నారు కదా, మీరేమన్నా ఫీల్ అయ్యారా? నేనేమీ ఫీల్ గాను. ఎందుకంటే నా లక్ష్యం వేరు, అలాంటి వాళ్ళ లక్ష్యాలు వేరు. ఆవిడ ఇంకా మీ వయసును కూడా హేళన చేశారు. అంటే వయసుని హేళన చేసే వాళ్ళని ఏమనాలి అంటే, ఇప్పుడు వాళ్ళ తల్లిగారు ఉంటారు, వాళ్ళ తండ్రి గారు ఉంటారు, పోనీ ఈవిడ కూడా ఆ ఏజ్కి వస్తుంది ఏదో ఒక సందర్భంలో. లేదు, శ్రీశ్రీ పద్యం గుర్తొస్తుంది నాకు. ఓకే. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. ఓకే. అందుకని ఇప్పుడు ఈమె చిన్నదైనా సరే వృద్ధ మనస్తత్వం ఉంటే నేనేం చేస్తాను? నేను పెద్దదాన్నైనా నేను ప్రపంచాన్ని చూసే విధానం వేరుగుంది, ఆమె చూసే విధానం వేరుగుంది. అందుకని ఇప్పుడు ఇవాళ కాదు నేను చేస్తుంది, సొసైటీ తోటి నేను భాగమయ్యి అంతర్భాగం లాగా బతుకుతుంది. ఇవాళ కాదు, నేను చాలా సంవత్సరాల నుంచి స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. కాకపోతే ఏ రోజు కూడా ఎన్ని అవకాశాలు వచ్చినా పదవులు వచ్చే పార్టీల్లోకి నేను వెళ్ళలేదు. ప్రతి పార్టీని విమర్శించారు. ఏ పార్టీ డబ్బులు ఇస్తామన్నా మీరు డోంట్ కేర్ అన్నా నాకు తెలిసి విషయం. అసలు అన్ని ప్రతి లీడర్ని క్వశ్చన్ చేశారు, ఎక్కడ అన్యాయం ఉన్నా కూడా మీరు మాట్లాడారు, ఒక పక్షం తీసుకోలేదు. అసలు ఒకటండి, నేను మాట్లాడేది ఇంపార్టెంటా, నా వయసు ఇంపార్టెంటా? ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడేది, నేనేం మాట్లాడాను అనేది ఇంపార్టెంట్. నా నోట్లోంచి ఏం వచ్చింది అనేది అది రిలవెంట్ గా ఉందా, ఇర్రెలవెంట్ గా ఉందా, నేను మాట్లాడింది వాస్తవమా కాదా అనేది పాయింట్. కానీ నేను ఇంకో 20 ఏళ్ళు వచ్చాక కూడా మాట్లాడతాను, నా గొంతు సహకరించాలే కానీ. అందుకని వయసుని తీసుకురావటం అనవసరం. పైగా నేను అబద్ధాలు మాట్లాడుతున్నాను. అసలు నేను అబద్ధం మాట్లాడడం అనేది జరగదు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఓవర్లాప్ అవుతుంది. ఇప్పుడు
నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా. ఎందుకంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషను రెండో వాళ్ళ దగ్గరికి విషయం తెలియని వాళ్ళకేమో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు అవుతుంది, తెలిసిన వాళ్ళ దృష్టిలో మనం చులకనైపోతాం. అందుకని నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చే దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటా. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయి, ఒకసారి పేర్లు తప్పు చెప్తాం, ఒక్కోసారి సంవత్సరాలు తప్పు చెప్తాం. కానీ తర్వాత ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు నేను పలానాప్పుడు నేను ఈ పలానా పేరు తప్పు చెప్పాను, ఇది కరెక్ట్ సరి అయిన పేరు ఇదే అని చెప్తా. నేను అసలు సిగ్గుపడను అట్లాంటి విషయాలకి. ఎందుకంటే మనము ఎప్పుడు సిగ్గుపడాలి, కావాలని ఆత్మద్రోహం చేసుకుంటూ మన అవసరాల కోసం మన మాటలు అమ్ముకుంటే ఖచ్చితంగా సిగ్గుపడాలి. నాకు అలాంటి అవసరం రాలా. మన ఆత్మసాక్షికి మనం సమాధానం చెప్పుకోలేము. అప్పుడు ఇంతవరకు నేను ఎవరినైతే సపోర్ట్ చేశాను, నేను సరైన వాళ్ళనే సపోర్ట్ చేశాను. బాధితులు నేను నా మ్యాక్సిమం నా వృత్తి ఏంటి అంటే నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తా, సొసైటీలో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడతా, బాధితులతో మాట్లాడతా. నేను అలాంటి బాధితులు నేను ఎవరికైనా సపోర్ట్ ఇచ్చాను అంటే వాళ్ళు కాల పరీక్షలో నిలబడ్డారు తప్పితే అరే నేను అనవసరంగా వీళ్ళ పక్షాన్ని నిలబడ్డానే, వీళ్ళు ఇంత ద్రోహులని నాకు తెలియదే అని నేను చింతపడాల్సిన అవసరం నాకు రాలా. ఎందుకంటే నేను చాలా స్టడీ చేసి ఎవరినైనా ఎవరి పక్షమైనా నేను వహిస్తా. ప్రభుత్వాల్ని మంచి ఉంటే మంచి మాట్లాడతాం, చెడు అయితే చెడు మాట్లాడతాం. ఇప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు సరిగా లేరు, శాంతి భద్రతలు సరిగా లేవు, ఈ రాష్ట్రానికి హోంమంత్రి అవసరము అని చెప్పి 3 రోజుల నుంచి చెప్తా ఉన్నా. నాకేం భయం లేదు. ఇదివరకు ప్రభుత్వం మారాలి అని చెప్పి ప్రయత్నం చేసి ఎంతో కొంత చేయగలిగినంత ప్రభుత్వం పార్టీ మార్పు కోసం చాలా ప్రయత్నం చేశాం. తెలంగాణలో అధికార మార్పిడి జరగాలి అని చెప్పి ప్రయత్నం చేశాం. అధికార మార్పిడి జరిగిన తర్వాత వాళ్ళు సరిగా లేకపోతే కూడా ప్రశ్నిస్తున్నాం. అసలు ఒకటండి, ప్రశ్న అనేది లేకపోతే ఈ ప్రపంచమే లేదు, ఈ మనుగడే లేదు. ఇప్పుడు న్యూటన్ చాలా మంది యాపిల్ చెట్టు కింద పడుకుంటే కాయలు కింద పడటం చాలా మంది చూసుంటారు. ఒక న్యూటన్కే ఎందుకు అనిపించింది కాయ ఎందుకు కింద పడిందని ఆలోచించాడు, కాబట్టే న్యూటన్ లాస్ కనిపెట్టగలిగాడు. ప్రశ్న ఎందుకు పడింది. ఇప్పుడు ఒక ఆర్కిమిడిస్ ఒక సిద్ధాంతాన్ని కనుక్కున్నాడు అంటే ఎంత తపన, ఎంత ఆలోచన ఉంటే కనుక్కోగలిగాడు ఆర్కిమిడిస్. అది కనుక్కున్న తర్వాత అతను యాక్చువల్గా స్నానాల గదిలో ఉన్నప్పుడు ఆయనకి ఈ థియరీ అర్థమైంది. ఆయన బట్టలు లేకుండా స్నానాల గదిలోంచి బయటకు వచ్చి యురేకా అంటే అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆయనకి సిగ్గులేదా, బట్టలు వేసుకోలేదు అని మాట్లాడటం కన్నా ఆయన ఎంత ఆవాహన చేసుకున్నాడు. ఆయన కనిపెట్టాలనుకునే దానికి ఆయన ఒక సైంటిస్టు, ఆయన వృత్తిలో ఎంత మమేకమైపోయాడు, ఎంత ఇంకా అదే జీవితంలాగా గడిపాడు. కాబట్టి ఆయన అలా యురేకా అరుచుకుంటా వచ్చాడు. మనకు కావాల్సింది అది. అంతేగాని పై మెరుగులు దిద్దుకుంటూ పై కబుర్లు చెప్పుకుంటూ పైన కొంతమందినేమో తేనె పూసిన కొడుతూ కొంతమందినేమో తలుపు చెక్కలతో కొడతాం. ఇవన్నీ నా వల్ల అయితే కాదు. నాకు అందరూ తప్పు చేసిన వాళ్ళందరూ ఒకటే. పైగా నాకు సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంది, నేను ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్తోనే ముందుకెళ్తాను. అలాగే సమాజం మీద నాకు చాలా మమకారం ఉంది. నేను కష్టజీవుల వైపే ఉంటాను, సమాజం అంచులకి నెట్టివేయబడిన వాళ్ళ వైపే ఉంటాను. కాబట్టి అట్లాంటి వాళ్ళకి నేనేమన్నా చెయ్యాలి తప్పితే వాళ్ళు నాకు చేసేది ఏం లేదు, ప్రేమాభిమానాలు తప్పితే. అందుకని నన్ను విమర్శించడం అంత ఈజీ కాదు. సరే నూరుంది కదా విమర్శించుకుంటే, ఇంకా మరీ అసలు మాట్లాడకపోతే మళ్ళీ చేస్తారేమోననే ఉద్దేశంతో ఇదంతా మాట్లాడాను తప్పితే నేను మాట్లాడాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. మీరు అడిగారు కాబట్టి మాట్లాడాను.